హాయ్ హలో నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ హాయ్ చెప్పేసి హాయ్ చెప్పు కార్తిక్. హలో గాయ్స్, హాయ్ హలో నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అన్నాడు కమెంట్ సెక్షన్ లో చెప్పండి, మీరు ఎలా ఉన్నారు. హాయ్ అండి. సో మొత్తానికి ఇంట్రో అయితే ఫుల్గా ఇవ్వలేకపోయాను. కార్లో ఈయనకి కాల్ వస్తున్నాయి వరుసగా. పాప గోల్ చేస్తుంది, బాబు అరుస్తున్నాడు. మొత్తానికి గోల్లో నేను అసలు చెప్పేలేదు మీకు అసలు విషయం. మీరు అయినా తమ్ముళ్ళు చూసి ఉంటారు. సో ఇప్పుడైతే మేము అరకు వెళ్తున్నాం అన్నమాట. అందరం ఆల్ రెడీ మాట. సో ఫుడ్కి అయితే మేము ప్రకృతి వేదిక దగ్గర ఆగాము రాజమండ్రిలో. ఇది మీకు ఎయిర్పోర్ట్ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ మీ గూగుల్లో సెర్చ్ చేయండి ప్రకృతి వేదిక రాజమండ్రి అని చెప్పి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్తో పాటుగా మినీ థియేటర్స్ 2 ఉంటాయి. 20 పీపుల్ కెపాసిటీతో చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ఒక చిన్న పార్టీలా అరేంజ్ చేసుకోవాలంటే బెస్ట్ ప్లేస్ మాట. అండ్ ఫుడ్ కూడా ఇక్కడ చాలా బాగుంది. అండ్ చూస్తున్నారు కదా, ఒక మంచి కన్వెన్షన్ హాల్, పూల్ వ్యూతో చక్కగా కిడ్స్ అలాగే అడల్ట్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేసేలాగా ఆల్ ఇన్ వన్ కింద చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది మాట. సో మా వాడైతే ఫుల్ ఆడుతున్నాడు. ఐషుకి ఇంకా మిగతా పిల్లలందరూ కూడా ఫుడ్ తింటున్నారు. బట్ మా వాడు మాత్రం పూల్ చుట్టూనే ఆడుతున్నాడు. అంటే అన్ని ఏజ్ గ్రూప్స్కి సెట్ అయ్యేలాగా ఫ్యామిలీతో పక్కాగా ప్లాన్ చేసుకుని వస్తే కనుక చక్కగా పెద్దవాళ్ళందరూ థియేటర్లో మూవీస్ చూస్తూ చిల్ అవ్వచ్చు. పిల్లలందరూ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆడుకోవచ్చు. చక్కగా ఎమ్మి ఫుడ్ అంతా ఆర్డర్ చేసుకుంటూ ఒక్క చోటే అన్నీ మాట. అండ్ కన్వెన్షన్ హాల్ కూడా. అండ్ ఈ కన్వెన్షన్ హాల్ లుక్ కూడా అదిరిపోయింది. ఇంకా ఇంటీరియర్స్ లోపల జరుగుతున్నాయి కాబట్టి నేను డీటెయిల్గా చూపించలేదు. సో ఇప్పుడైతే ఇంక మాకు లేట్ అయిపోతుందని మేము అరకు స్టార్ట్ అయిపోయాము. చీకటి పడకుండానే వెళ్ళాలి అని అనుకున్నాము. బట్ కిడ్స్తో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఫుడ్ మిగతా అన్నీ చూసుకోవాలి కదా. సో అలా కంగారు పడుతూ వెళ్తున్న మాకు ఇక్కడ ఒక చిన్న షాక్ తగిలింది అన్నమాట. అనుకోకుండా టైర్ బ్లాస్ట్ అయింది. సో ఇంకో ఆప్షనే లేదు. లక్కీలీ మా వెనకాలే ఇంకో కార్ వస్తుంది మా వాళ్ళది. అంటే కొంచెం ముందు వెనక వెళ్తాం కదా, అనుకోకుండా అందరూ వెళ్ళిపోయారు. మేమే బ్యాక్ ఉన్నామేమో అనుకున్నాం. బట్ లక్కీలీ మా వెనకాల మా వాళ్ళ కారు ఉంది కాబట్టి ఆగారు. మమ్మల్ని చూసారు మేము ఆగిపోయామని. సిగ్నల్స్ కూడా లేవు మేము ఆగిపోయామని చెప్పడానికి కూడా. సో అనుకోకుండా మేము ప్లాన్ చేసాము. అనుకోకుండా మాకు ఇలా ట్రబుల్ వచ్చింది. టైర్ మార్చడానికి మొత్తం ఇదంతా సెట్ చేయడానికి మాకు 3-4 అవర్స్ పట్టింది. ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి వెళ్ళాలి అంటే కొంచెం ఊర్లోకి వెళ్ళి అక్కడి నుంచి టైర్ పర్చేస్ చేసి తీసుకొచ్చి మార్చాలన్నమాట. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఇంచుమించు చీకటి అయిపోతుంది. కరెక్ట్గా ఆటో ఒక దొరికింది మాట అక్కడ. సో వెంటనే మాల్ ఆటోని మాట్లాడి ఆటో అతనితో హెల్ప్ తీసుకుని కిందకి వెళ్ళి మా వారు ఆటో అతను కిందకి వెళ్ళి టైర్ పర్చేస్ చేయాలన్నమాట. ఎగ్జాక్ట్ టైర్ దొరకపోవడం, ఒక 3-4 షాప్స్ అన్నీ తిరిగి లాస్ట్లీ ఫైనల్లీ దొరికింది. ఇంకొక 1-2 అవర్స్ లేట్ అయితే మొత్తం అన్నీ క్లోజ్ అయిపోయేవి. నైట్ అంతా మేము ఇక్కడే కూర్చోవాల్సి వచ్చేది. సో మొత్తానికి ఆటో డ్రైవర్ మాకు లాస్ట్ మినిట్లో ఆపద్బాంధుడిలా తగిలారన్నమాట. సో ఆయన నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. కరెక్ట్ టైంకి హెల్ప్ చేశారు. సో మొత్తానికి అందరం కలిపి అలా ఒక ఈవినింగ్ అంతా కూడా ఫారెస్ట్లో అలా మధ్యలో ఉన్నాము. ఎప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేసారు ఎవరు కూడా. అలా ఎక్స్పెక్ట్ చేయాలని ఆలోచన కూడా రాదు. కార్ ప్రొటెక్టర్ని ఎవడైనా ఉండాలనుకుంటాడా, మేము అలా ఉన్నాము. కానీ పిల్లలందరూ కూడా పాపం ఒక్క కార్లోనే అలా అందరం కూర్చొని అక్కడే ఫుడ్స్ తెచ్చుకున్నాం కాబట్టి వాళ్ళకి ఆకలి వేయకుండా తినిపించుకుంటూ ఆడిస్తూ వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఒక కార్లోనే మాట. కొద్దిగా ఇబ్బంది అయినా కొత్త ఎక్స్పీరియన్స్ మాట. సో ఆల్రెడీ ఒక ఫ్రెండ్స్ వచ్చేసారు, ఒక బ్యాచ్ విజయనగరం నుంచి వచ్చిన వాళ్ళు ముందే ఈవినింగ్ వచ్చి మా కోసం అన్నీ రెడీ చేసి పాపం వాళ్ళు ఫుడ్ ఆర్డర్ చేసి అన్నీ కూడా ప్రిపేర్ చేయించి ఉన్నారన్నమాట. మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఈవినింగ్ లేట్ అయినా కూడా పర్వాలేదు. కిడ్స్ కూడా టైర్డ్ అయిపోయారు కాబట్టి అందరూ పడుకొని పోయారు పిల్లలు. సో ఇంకా మేము అందరం చక్కగా క్యాంప్ ఫైర్ వేసుకొని చక్కగా అలా కూర్చొని మాట్లాడి ఫుడ్ తినేసి ఇంక లేట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే వేస్ట్ అవ్వకూడదంటే
ఎందుకంటే ఎర్లీగా అప్పుడే రెస్ట్ తీసేసుకుంటే బెటర్ అని చెప్పి ఇంకా రూమ్స్కి అయితే వెళ్ళిపోయాము. నైట్ వ్యూలో మీకు ఇలా కనిపిస్తుంది నాకు తెలియదు, కానీ మాకైతే సినిమాటిక్గా ఎంత బాగుందో ఆ మాటల్లో చెప్పలేము. మార్నింగ్ వ్యూ మీకు చూపిస్తాను రండి. ఇప్పుడైతే మేము రెడీ అయిపోతున్నాం బ్రేక్ఫాస్ట్కి. సో నైట్ మంచిగా నిద్రపోయారు పిల్లలు కూడా అని మేము పడుకున్నాము. ఇప్పుడైతే ఫస్ట్ అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము అని చెప్పి వెళ్తున్నాము. మా కార్తీక్ అయితే చూసారు అలా రెడీ అయ్యాడో. వాడికి ఇది ఫస్ట్ ట్రిప్ మాట. యాక్చువల్లీ వాడికి ఐషుకి ఫస్ట్ ట్రిప్పే, పిల్లలతో మాకు ఫస్ట్ ట్రిప్. సో బయట వ్యూ చూసారు కదా ఎంత బాగుందో. గుడ్ మార్నింగ్. నిజంగా నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అరకులో ఇంత వర్షం పడుతూ ఉంటుందని. ఆల్రెడీ అయినా కూడా మా వాళ్ళందరూ డెడికేషన్తో వర్షంలో కూడా అక్కడ ఇలా వెళ్ళిపోయారు. మేమే లాస్ట్ మాట. ఇద్దరిని రెడీ చేసుకుని బ్రేక్ఫాస్ట్ ఇంకా అవ్వలేదు, పాలు తాగింది ఐషు, వీడిగా అయిపోయింది బ్రేక్ఫాస్ట్. రెడీ చేసుకుని ఇలాగా వెళ్తున్నాము. అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. రండి తీసుకెళ్ళిపోతాం మిమ్మల్ని కూడా. కానీ ఇలా వర్షం పడుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎప్పుడు కథలను వాళ్ళు ఇంట్లోంచి కదిలితే ఇలాగే ఉంటుందేమో. ట్రిప్ అంతా కూడా మంచి విచిత్రంగా ఉంది, రకరకాలుగా ఉంది మాట మా ట్రిప్. కార్తీక్ హాయ్ చెప్పు. చూసారు కదా వ్యూ అయితే అదిరిపోయింది. అక్కడ రోడ్ అంటే మా రిసార్ట్ నుంచి దగ్గర మాట ఇది. ఆ రోడ్లో ఇలా నడుచుకుంటూ వస్తే ఇలా ఇక్కడ ఈ బ్రిడ్జ్ అది ఉండి చాలా బాగుంది. అక్కడ దాకా ఫుల్ వర్షం కొట్టింది కదా ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు. ఈ పైకి వచ్చేప్పటికి లైట్గా తగ్గింది, అంత ఫోర్స్గా పడలేదు. తర్వాత కొంతసేపటికి ఇంకా బెటర్ అయింది. సో ఫస్ట్ అయితే ఈ బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నారు అన్నమాట. కొన్ని పిక్స్ తీసుకున్నాము. తర్వాత బ్రిడ్జ్ క్రాస్ చేసి అందరూ వెళ్ళాక నేను ఇంకొక ఆమె ఉన్నమాట. పిల్లల్ని తీసుకుని అందరిని తీసుకుని వాళ్ళు వెళ్ళారు. మీ ఇద్దరం వీడియోగ్రాఫర్స్ అన్నమాట. ఇటే ఉండిపోయాము. సో మేము కూడా నెక్స్ట్ బ్రిడ్జ్ క్రాస్ చేసి అలా వెళ్ళి ఈ చిన్న వాటర్ తీరింది కదండి, సో ఆ వే క్రాస్ చేసి మళ్ళీ ఇటు రావాలి. సో ఇప్పుడైతే వీళ్ళందరూ జాగ్రత్తగా క్రాస్ చేసుకొస్తారు. పిల్లలతో ఉన్నారు కాబట్టి 1-2 సార్లు ముందే పెద్దవాళ్ళు నడిచి వెళ్ళి చూసుకోవచ్చు. పిల్లల్ని క్రాస్ చేయించుతున్నారు అనమాట. యాక్చువల్గా మేము నైట్ నిన్న చాలా లేట్ అయిపోయింది. మీరు ఇందాక చూసారు కదా కార్ బ్రేక్ డౌన్ అవడం వల్ల ఎన్ని లేట్గా మేము వచ్చాము. అక్కడేమో మాకు గూగుల్ మ్యాప్స్ లేవు, అక్కడ మనకి సిగ్నల్ ఉండదు. అక్కడ బోర్డ్స్ ఉన్నాయన్నమాట. మేము వెళ్ళే రిసార్ట్కి కొల్లపట్టు రిసార్ట్. సో ఇటే అని చెప్పి ఆరోస్ ఉన్నాయి. ఇట్లా వచ్చాము. దీని మించి వెళ్ళాలన్నమాట. ఈ లేక్ మీద చిన్న వాటర్ వే ఉంది కదా, దాని మించి వెళ్ళాలి. మాకు ఒకసారిగా ఏంటి ఇది కరెక్టే చూపిస్తుందా, వెళ్తామా, అమ్మ బాబోయ్ నేనైతే కళ్ళు మూసేసుకున్నాను. దీని మించి వెళ్ళాలి, ఇదేనా జారుతుందా అని. అంటే ఆ రాయిలు అవి అంత నున్నగా ఉన్నాయి. ఈ రోడ్లోంచి ఇలా వచ్చి ఈ వాటర్ మించి దాటుకుని ఇలా డౌన్ వెళ్ళామన్నమాట రిసార్ట్కి మేము. సో మాకు ఒక్క నిమిషము అవి నిజంగా కార్ వెళ్తుందా నాకు డౌట్గా ఉంది అని మేము అందరం భయపడ్డాము. నేనైతే నైట్ మేమే ఆ రూట్లోంచి వచ్చామాట, ఎవరు రారేమో అని అనుకున్నాను. బట్ తర్వాత చూసాము కొన్ని వెహికల్స్ వస్తున్నాయి అటు నుంచి. సో ఇటు నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇదే రూట్ మాట. మరి ఇంకో రూట్ ఉందో లేదో అసలు మాకు తెలియలేదు. మేము ఇలాగే కంటిన్యూ అయిపోయాము. సో చాలా బాగుంది. ఇప్పుడైతే ఇక్కడ ఫోటోషూట్ ఇదంతా కూడా ఎక్స్ప్లోర్ చేసేసాము. వాటర్లో పిల్లలు ఆడారు, బ్రిడ్జ్ ఎక్కారు, దిగారు. సో ఒక నైస్ మూమెంట్ ఇక్కడ. ఇప్పుడు మనం కింద రిసార్ట్ ఈ డౌన్కి వెళ్ళాలి. ఈ వెళ్ళే దారిలో కూడా మన వాళ్ళు ఒక స్పాట్ని కనుగొన్నారు. అది కూడా మీకు చూపించేస్తాను రండి. మా వాళ్ళు ఇప్పుడు అక్కడ లొకేషన్ దగ్గర నుంచి ఇక్కడ లొకేషన్ షిఫ్ట్ అయ్యారన్నమాట. మనం కూడా వెళ్తున్నాము. ఐషు ఆగమ్మ పడిపోతావు, నా చేయి పట్టుకోకుండా ఎక్కువ నేనే జారిపోతానేమో నా మీద నమ్మకం లేదు నాకే కదా. మెల్లగా కుక్క అడుగు వేసి వెళ్ళాలి. కేర్ఫుల్, మెల్లగా దిగు. వెరీ గుడ్. పద. చలో. కేర్ఫుల్ ఐషు. యాక్చువల్గా అరకు వచ్చినప్పుడు మేము వేరే వేరే ప్లేసెస్కి వెళ్తాము. బట్ పిల్లలతో ఉండడం వల్ల మాకు అంత దూరం వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళే ఛాన్స్ దొరకలేదు. అండ్ మేము వెళ్ళింది సైక్లోన్ టైంలో కాబట్టి ఫుల్ వర్షాలు పడుతూ ఉన్నాయి. సో మేము అనుకున్న కొన్ని జరగలేదు. మేము హాట్ ఎయిర్ బెలూన్ అనుకున్నాము, ఇంకా కొన్ని అనుకున్నాము. బట్ అవన్నీ క్లైమేట్ కండిషన్స్ వల్ల అవ్వలేదు. సో మా రిసార్ట్ దగ్గరలో ఉన్న ప్లేసెస్ని కొన్నిటిని మేము
ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ తర్వాత చాక్లెట్ మ్యూజియం అండ్ కాఫీ మ్యూజియంకి వెళ్ళాము. సో ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా వీడియోలో మీరు చూస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే మేము రూమ్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మార్నింగ్ లేసి కాఫీలు తాగేసి పిల్లల్ని రెడీ చేసుకుని వచ్చేసాము. ఇప్పుడైతే మా కాటేజ్కి వెళ్ళిపోతున్నాము, చాలా దగ్గర. అండ్ ఇక్కడైతే మా అమ్మాయికి ఇప్పుడు ఫోటోషూట్ జరుగుతుంది. ఎవరూ అడగకుండా మా అమ్మాయి స్టిల్స్ ఇస్తుంది, మంచి మూడ్లో ఉంది. అండ్ లొకేషన్ అయితే అదిరిపోయింది కదా. ఇది కెమెరాలో చూసేదానికన్నా కూడా నేను లైవ్లో చూశాను కదా, అసలు ఆ గ్రీన్ కళ్ళకు కనపడుతుంటే కళ్ళు ఇంకా మంచిగా ఫోకస్ అవుతున్నాయి. ఎంత మంచిగా అనిపించిందంటే నమ్మరు. నిజంగా పొలాల మధ్యలో అలా ఉన్న దానికి ఇలా కాంక్రీట్ వాల్స్ మధ్యలో ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అన్నమాట, చక్కగా పూరీలు చేసి పెట్టారు. అండ్ ఈ కాలేజ్లో చక్కగా బ్రేక్ఫాస్ట్ పూరీ అవైలబుల్ ఉంటుంది. పూరీ కూడా గోధుమ పూరీలు, మైదా పూరీ కాదు. పిల్లలతో వెళ్ళినప్పుడు మనం అన్నీ నోటీస్ చేయాల్సి వస్తుంది. సో మంచి గోధుమ పూరీలు, క్లైమేట్కి మంచి వేడివేడిగా పూరీ తింటే అదిరిపోయింది. సో ఇప్పుడైతే మనం ఫాస్ట్గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? పిల్లలకి కాదు పెద్దలకు కూడా బాగా నచ్చే ప్లేస్. రండి నాతో. రోడ్ అయితే కొద్దిగా బాగాలేదు, సో జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాల్సిందే. మేమున్న రిసార్ట్ నుంచి అరకు ఊర్లోకి రావడానికి మాకు ఒక 15 to 20 minutes పట్టు ఉండొచ్చు. ఇంకెక్కువే పట్టిందేమో నాకు అసలు ఐడియా లేదు. ఎందుకంటే నేను విండోలోంచి ఆ వ్యూస్ చూడడము అండ్ పిల్లల్ని చూసుకోవడం అలా సరిపోయింది. ఇప్పుడైతే నాకు గుర్తే రావట్లేదు ఎంతసేపు పట్టిందో అని కూడా. అండ్ పిల్లలు కూడా ఫుల్ టైర్డ్ అయిపోయారు, ఎందుకంటే నైట్ పడుకుని పోయారు. కానీ మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేసాము. అండ్ వాటర్ ఫాల్స్ దగ్గర ఆడారు. మళ్ళీ రూమ్కి వచ్చిన వెంటనే మంచి ఫుడ్ పెట్టేసి తీసుకొచ్చామేమో, కార్లో చక్కగా కూర్చున్నారు. Look, we are at Coffee Museum, Araku. అసలు ఆ లోపలికి రావడం ఆలస్యం, కాఫీ వాసన అద్దరిపోతుంది, నోరూరిపోతుంది అన్నమాట. మీరు చూస్తున్నది కాఫీ ప్లాంట్ మాట. దానికి ఉన్న పాట్సే కాఫీ యాక్చువల్గా. అవి ఇంకా పచ్చిగా ఉన్నాయి, అది ఇంకా బాగా రైప్ అవ్వాలి. సో అసలు ఆ కాఫీ గురించి మొత్తం మీకు హిస్టరీ కావాలి అంటే ఈ మ్యూజియం విజిట్ చేయాల్సిందే. లోపలికి వెళ్ళాక మనకి లోపల అంతా కాఫీ హిస్టరీ ఉంటుంది. దాన్ని ఎలా కనుగొన్నారు, దాన్ని అసలు ఎలా వాళ్ళు టేస్ట్ చేసి దాన్ని మళ్ళీ కాఫీ కింద పౌడర్ కింద కన్వర్ట్ చేశారు అని చెప్పి మొత్తం దాని హిస్టరీ అంతా కూడా ఇక్కడ పిక్చర్స్ రూపంలో పెట్టారు. ఇది మనకి తెలుసుకోవడం భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పిల్లలకు కూడా మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అరకు తీసుకొచ్చడం, మ్యూజియంకి తీసుకురావడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మంచి కాఫీతో పాటుగా కాఫీ హిస్టరీ కూడా అవైలబుల్ ఉంటుంది. అలాగే చాలా చాక్లెట్స్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట, డిఫరెంట్ ఫ్లేవర్స్తో. ఇక్కడ ఉన్న ఆయన అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు అన్నమాట మొత్తం. ఇక్కడ డీటెయిల్గా కింద మనకి మెసేజ్ కూడా మొత్తం మ్యాటర్ కూడా రాసి ఉంది, చదవచ్చు. సో నేను మీకు చెప్పేదానికంటే కూడా మీరు వెళ్ళి డైరెక్ట్గా తెలుసుకున్న దాంట్లోనే ఇన్ఫర్మేషన్ బాగా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను తెలుసుకున్నాను కాఫీ గురించి, మీరు కూడా తెలుసుకోవాలంటే అరకు విజిట్ చేయండి. సో బయట కిడ్స్ ప్లే ఏరియా కొంచెం ఉంది. ఐషు అయితే ఇది ఆడుతా ఎక్కుతా అని అంది బైక్ రైడ్. సో ఐషుని ఎక్కించాము. ఐషు ఎక్కితే ఊరుకుంటాడా, కార్తిక్ వాడో ఎక్కుతానన్నాడు. ఇద్దరిని కొంతసేపు ఇక్కడ ఎంగేజ్ చేసి తర్వాత ఆ రైట్ సైడ్లో మొత్తం చాక్లెట్స్ మాట. ఎన్ని కావాలంటే ఆయన చాక్లెట్స్ తినేయచ్చు మనం, బట్ డబ్బులు పే చేయాలి, ఓకేనా? సో ఈ చాక్లెట్ ఒక్కొక్క ప్రైస్ కింద ఉంది. సో ఆ చాక్లెట్ మనం తిని శాంపిల్ చూసుకుని అప్పుడు మనం బాక్సెస్ కింద ప్యాక్ చేసి ఉంటాయి దేనికి అవి. సో అలా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ పిల్లలకైతే మేము చాక్లెట్స్ ఓన్లీ ఒక్కొక్కటి ఇలా కొన్నాము, బాక్సెస్ తక్కువ. ఎందుకంటే మనం నెక్స్ట్ వెళ్ళిపోతుంది చాక్లెట్ మ్యూజియం మాట, అక్కడ చాక్లెట్స్ తీసుకుందాం కదా అని చెప్పి ఇంకా కాఫీ మ్యూజియంలో చాక్లెట్స్ తీసుకోలేదు. అండ్ ఇక్కడే పక్కన ఒక చిన్న స్టోర్ కూడా ఉంది. ఇక్కడ చెక్క బొమ్మలు అలా ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి మనకి ఇప్పుడు చాలా చోట్ల కూడా దొరుకుతున్నాయి. నేను ఆల్రెడీ పెన్సిల్ సెట్, వుడెన్ పెన్సిల్ సెట్, అలాగే వుడెన్ ఈ లెక్క పిడతలు ఇట్లా అన్నీ కూడా ఐషోకి కొనేసాను కాబట్టి నేనైతే ఏం పర్చేస్ చేయలేదు. మనకు ఇప్పుడు ప్రతి క్రాఫ్ట్ బజార్లోని కొంచెం అవైలబుల్ ఉన్నాయి. బట్ ఈ మ్యాట్స్ అవి కొంచెం నాకు ఇంట్రెస్టింగ్గా నచ్చినాయి, కానీ నేను ఇంక ఇప్పుడైతే ఏం పర్చేస్ చేయలేదు. అక్కడ అంబ్రెల్లాలు కొన్నాము మేము, ఒక 1 డజన్ పైనే కొన్నాము. ఎందుకంటే వర్షాలని ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. 1-2 అంబ్రెల్లా కార్లో ఉన్నాయి, మాకు రెస్క్యూ అయినాయి ఇందాక మార్నింగ్. సో అందుకని అంబ్రెల్లాలు కొనుక్కొచ్చేసాము. సో ఒక్కొక్కరు ఒక్కొక్క అంబ్రెల్లా పట్టుకొని ఎత్తుకుని పిల్లల్ని తిరగడమే సరిపోయింది మాకు. అండ్ ఈ బుల్ అయితే నేను ఫస్ట్ టైం ఎక్కడం మాట, ఫుల్ కొత్త ఎక్స్పీరియన్స్.
అసలు కళ్ళు ఎలా తిరిగినాయి అంటే అలా తిరిగినాయి. నేను అంత కళ్ళు తిరుగుతాను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏముంది ఎక్కుతామో అది పడిపోకుండా పట్టుకోవడమే, కానీ ఆ హైట్లో కూర్చోవడం వల్ల మరేంటో కళ్ళు తిరిగినాయి, నాకు తల తిరుగుతుంది. అందుకే దాన్ని అలా పట్టుకొని ఉండలేరన్నమాట. నాకు తర్వాత అర్థమైంది. బట్ ఆపిన వెంటనే కింద పడి దొర్లేయకుండా లెగిసి కొంచెం నడిచి తూలుతూ నడిచి వచ్చిన మనిషి నేను ఒక్కదాన్నే. అక్కడ ఉన్న వాళ్ళందరూ అది తిరిగి తిరిగి ఆగిన వెంటనే దబా దిబా కింద పడ్డారు. బట్ నేనే నిలబడ్డాను. బట్ కళ్ళు తిరుగుతున్నాయి ఇంకా అని. సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. సూపర్. అండ్ మేము ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది బొటానికల్ గార్డెన్కి. బట్ మేము వెళ్ళే టైంకి వర్షం పడడం వల్ల క్లోజ్ అయిపోయింది, ఇంకా టికెట్స్ ఇవ్వట్లేదు అని అన్నారు. అండ్ మేము కూడా సరే రెండు కవర్ చేయడం అవ్వదు, ఇది బొటానికల్ గార్డెన్ అండ్ చాక్లెట్ మ్యూజియం రెండు కవర్ చేయడం అవ్వదు. ఇప్పుడు ఈవినింగ్ అయిపోతుంది, మళ్ళీ చీకటి పడిపోద్ది కదా, వర్షం పడుతుంది అని చెప్పి మేము ఫస్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాము. పిల్లలు ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా అని. అండ్ ఇక్కడైతే కొన్ని ఈ పక్కన ట్రైన్ ఇట్లా ఎగ్జిబిషన్ అంతా ఉన్నాయన్నమాట పిల్లలు ఆడుకోవడానికి. అవన్నీ అయితే అవి కూడా కొంచెం ఆపేశారు వర్షం వల్లే అది కూడా. సో కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నా కూడా పిల్లలకి ఇది ఇలా తిరగడమే వాళ్ళకి మంచి ఎంజాయ్మెంట్. నిజంగా అవన్నీ కూడా ఉంటే వాళ్ళు ఆడితే మేము సరదా పడేవాళ్ళము, వాళ్ళకి మేము సరదాగా అనిపించేది, కానీ ఎక్కడ ఎవరు కూడా బోర్ ఫీల్ అవ్వలేదు. సో ఇక్కడైతే కాఫీ మ్యూజియం చూస్తాం కదా, ఇప్పుడు చాక్లెట్ మ్యూజియం అండి. దీంట్లో చాక్లెట్ ఎలాగా అసలు కోకో ప్లాంటేషన్ కానీ దాని గురించి ఫుల్ డీటెయిల్స్ కూడా ఉంటుంది మ్యూజియంలో. పిల్లలకి ఇది మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో మాట. వాళ్ళకి చాక్లెట్స్ ఎంత ఇష్టమో అండ్ వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ఈ స్కూల్ ప్రాజెక్ట్స్లో వీటిల్లో కూడా వీళ్ళకి ఇలాంటివన్నీ మ్యూజియంలో మనం తిప్పడం వల్ల వాళ్ళకి ఉపయోగం అయితే ఉంటుంది. యాక్చువల్గా ఇది ఫ్యాక్టరీ నేను చూపిస్తుంది. మ్యూజియం అంటే ఇందాక కాఫీ మ్యూజియం లాగా పిక్చర్స్తో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. దీని లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా మా అమ్మాయి కింద పడిపోయింది అన్నమాట. సో అప్పుడు మంచిగా ఏడ్చింది. సో దాన్ని మంచిగా అటు ఇటు తిప్పుతూ అలా ఉన్నప్పుడు నేను వీడియో అయితే తీయలేదు, అది ఇద్దరు పిల్లలతో కదా, కొద్దిగా మిస్ అయింది. ఎవరో ఒకరు తీస్తారు కదా, వాళ్ళ దగ్గర నుంచి నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ షేర్ చేసుకోవడం కూడా అవ్వలేదు. సో నేనైతే ఆ వీడియో యాడ్ చేయలేకపోతున్నాను. ఇదైతే కాఫీ చాక్లెట్ ఫ్యాక్టరీ మాట ఇది. సో ఇక్కడ కూడా డీటెయిల్గా మెన్షన్ చేసి ఉంటాయి కోకో ప్లాంటేషన్ గురించి అన్నీ, ఎలా ప్రాసెస్ చేస్తారు చాక్లెట్ కానీ. సో ఇప్పుడైతే మేము కార్ ఎక్కేసాము. కార్లో అయితే మామూలుగా లేదు మా పరిస్థితి. ఈ పిల్లలందరినీ వేసుకొని కార్ ఎక్కాక ఒక్కొక్కడు ఒక్కొక్కలా ఆడుతున్నాడు మాతో. మేము వాళ్ళతో ఆడుతున్నామా వాళ్ళు మాతో ఆడుతున్నారో కూడా తెలియట్లేదు. అసలు నలుగురు ఉన్నారు కారులో, మా అమ్మాయి మా అబ్బాయి ఇంకొక ఇద్దరు, నలుగురు కలిపి మమ్మల్ని 4 గుళ్ళ ఆట అంటారు చూసారా, అట్లా ఆడుతున్నారు. 4 గుళ్ళ ఆట ఏదో ఆట ఐ డోంట్ నో, బట్ అట్లా ఆడుతున్నారన్నమాట. సో ఒకడేమో వెనక్కి వెళ్తానంటాడు, ఒకడేమో వెనకాల నుంచి ముందు దూకుతానంటాడు, ఒకడేమో ముందు నుంచి వెనక్కి తనుకుంటూ వచ్చేస్తున్నాడు. చూసారా అసలు చపాతీ పిండి పిసుకున్నట్టు పిసుకుతున్నారు మమ్మల్ని ఇల్లు. సో పిల్లలతో ట్రిప్ ఫుల్ మసాజ్ అయిపోయింది. అండ్ వెనకాల అబీఫ్ సిచ్యువేషన్ చూడాలి, ఇంకా హారబుల్ ఉంది. అందరూ అవియే కావాలంటున్నారు. ఈయనైతే ఫ్రెండ్లీగా ఎత్తుకుని తిప్పుతున్నారు కదా, అందుకు మేమైతే ఫోటోలకి దింపేస్తూ ఉంటాం కదా పిల్లల్ని, అందుకని వీళ్ళు మాత్రం ఆన్ డ్యూటీ ఉన్నారు. సో ఈయనకి పిల్లల్ని వెనక్కి ఇచ్చేసాము. అనుకోకుండా వాళ్ళకి చిప్స్ ప్యాకెట్ కనపడింది. బట్ ఇక్కడ ఎవరు కూడా చిప్స్ తినరు, ముగ్గురు కూడా. కార్తిక్ చిప్స్ అంటే కూడా ఏంటో తెలియదు. ఐషు కూడా చిప్స్ మేము అసలు మ్యాక్సిమం ఇవ్వము, ఎవరైనా ఇస్తే తింటారు తప్ప. అండ్ విహాన్ కూడా అస్సలు చిప్స్ తినడు, వాడు చాలా గుడ్ బాయ్, జంక్ ఫుడ్ అసలు రానేడు. సో ఐషు విహాన్తో ప్రాబ్లం లేదు, వద్దు అంటే ఆగిపోయారు, తినట్లేదు. బట్ కార్తిక్కి అదేంటో తెలియదు కాబట్టి టేస్ట్ చేయాల్సిందే. అండ్ వ్యూ చూసారు ఎంత బాగుందో, అక్కడే ఆగిపోయి కొంతసేపు నుంచి చూడాలంత ప్రశాంతంగా ఉంది. ట్రాఫిక్ సౌండ్ లేదు, పొల్యూషన్ లేదు, ఏమీ లేదు, జస్ట్ నేచర్ మాట. అండ్ అక్కడ ఉన్న చిన్న చిన్న గాలి సౌండ్, బర్డ్ సౌండ్ సూపర్. అండ్ ఇది మా కాటేజ్ మాట, కొల్లాపూర్ కాటేజ్. చాలా అంటే చాలా బాగుంటుంది, నేచర్ దగ్గరలో, ఆ ఊరికి దూరంగా. మేము వెళ్తున్న వే కూడా చూడండి మీరే, అవసరం ఉంది. చూడండి నేను కెమెరాలో దీనికి 100% జస్టిస్ అయితే అస్సలు చేయలేను, మీరు ప్రత్యక్షంగా వచ్చి చూడాల్సిందే. ఇంత మంచి నేచర్ బ్యూటీ అసలు మిస్ అవ్వకూడదు. అరకు నేను ఫస్ట్ టైం రావడం మాట, ఎక్సలెంట్. క్లైమేట్ కూడా కొంచెం మాకు కోఆపరేట్ చేసుకుంటే ఈ మాత్రం వర్షం కూడా లేకుండా మంచిగా ఉండుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడైతే మేము రిసార్ట్కి వెళ్ళిపోతున్నాం. అండ్ రోడ్ అయితే చూడండి ఎంత బాగుందో, డౌన్ ఉంది, చాలా బాగుంది. మీరే చెప్పండి, ఈ వ్యూని కెమెరాతో నేను చూపిస్తే మాత్రం జస్టిస్ చేయగలనా?
మీరు అర్థం చేసుకోండి ఆ వ్యూ, ఆ చెట్ల మధ్యలో ఆ మ్యూజిక్, నేచర్ ఇచ్చే మ్యూజిక్ మాట. అండ్ ఆ మంచు అబ్బా అదిరిపోయింది. సో మేము ఇక్కడ పడకుండానే రిసార్ట్కి వచ్చేసాము. ఇప్పుడు వేగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోతే ఈవినింగ్ క్యాంప్ అనమాట. సో డాడ్స్ అందరూ కూడా చక్కగా పిల్లలతో దగ్గరగా కూర్చొని క్యాంప్ ఫైర్ని ఎంజాయ్ చేస్తుంటే మేము ఈ లోపల వేడిగా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడైతే బొంగు చికెన్ అప్పుడే వేడిగా వచ్చింది, అదిరిపోయింది. క్లైమేట్లో తింటుంటే వారెవ్వా అనిపించింది. అంత చల్లగా ఉన్నప్పుడు చక్కగా మంచి మ్యూజిక్ అండ్ వేడి టేస్టీ చికెన్ అదిరిపోయింది. సో ఫాదర్స్ వాళ్ళ పిల్లలతో ఎంజాయ్ చేసే లోపల మదర్స్ ఆన్ డ్యూటీ మాట, పిల్లలకి ఫీడ్ చేసుకోవడము అండ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడము. ఇక్కడ ఆల్మోస్ట్ అందరం కూడా పిల్లలతోనే వచ్చాము కాబట్టి పిల్లలందరికీ ఒక్కొక్కలా క్యారీ చేసాము. నేనైతే ఫ్రూట్స్, స్నాక్స్ అట్లా క్యారీ చేసుకొచ్చాను. ఒకళ్ళు రైసు, పప్పు, వెజిటేబుల్స్ తెచ్చారు. అలాగా మేమే ఫుడ్ ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టేసుకున్నాము. సో చక్కగా ఎంజాయ్ చేసాం నైట్ క్యాంప్ ఫైర్ని. సో ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. దీని నెక్స్ట్ కంటిన్యూషన్ పార్ట్ ఉంది. వీడియో 2 లెంత్ అయితే మీకు బోర్ కొడుతుంది కదా, మేము ఎంజాయ్ చేస్తే మీరు బోర్ కొడుతూ చూద్దాం ఎందుకని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. కొంచెం రిలాక్స్ అవ్వండి, నెక్స్ట్ వీడియో చూడడానికి రెడీ అయిపోండి. సో మీకు కనుక వినిస్తే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియో ఇలా పోస్ట్ చేస్తే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నా ఛానల్లో పోస్ట్ చేసిన ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.